వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకొక పరిణామం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కోర్టు పరిగణలోకి ఈడీ ఛార్జ్ షీట్ విచారణ జూన్ 3 వరకు కూడా వాయిదా వేసింది. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అలాగే మనీ లాండరింగ్ కేసులో కనుక మనం చూసినట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఆమె పాత్ర పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ దాఖలు చేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను కూడా రౌస్ అవెన్యూ అంటే ట్రయల్ కోర్టు కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కూడా ప్రకటించింది. అయితే ఇదంతా మనం చూస్తున్నాం. అలాగే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవిత, అలాగే చన్ప్రీత్ సింగ్, అలాగే ప్రొటెక్షన్ వారెంట్ మరో 3 నిందితులను కూడా నోటీసులు జారీ చేసింది. ఇవన్నీ కూడా తదుపరి విచారణకు జూన్ 3 వరకు కూడా వాయిదా వేసినట్టుగా వెల్లడించింది. అయితే ఈ తేదీన కవిత, చన్ప్రీత్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా కోర్టులో హాజరుపరచాలని కూడా జైలు అధికారులకు అయితే ఆదేశించింది. అలాగే దామోదర్ శర్మ, అలాగే ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను కూడా అరెస్టు చేయకపోవడంతో 3వ తేదీన వీరు కూడా వ్యక్తిగతంగా ఇక్కడ కోర్టుకు హాజరు కావాలనేసి కూడా సమన్లు కూడా ఇస్తూ స్పష్టం చేసింది. కాగా ఈ నెల 10వ తేదీన కవితతో పాటు మరో 4 కూడా నిందితుల పాత్ర పైన దాదాపు 8 పేజీలతో 6వ సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును కూడా అంటే దానికి అనుబంధంగా ఉండేటువంటి ఛార్జ్ షీట్ను కూడా ఈడీ దాఖలు చేసింది. అంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో సెక్షన్ 45-44/1 ప్రకారం కనుక చూస్తే అనుబంధ ఛార్జ్ షీటు డాక్యుమెంట్స్తోనూ ట్రంక్ పెట్టెలో కోర్టులో సమర్పించింది. అయితే ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించినటువంటి 3 ఉద్యోగులు కూడా చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ఒక ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి దామోదర్ శర్మ కావచ్చు, ప్రిన్స్ కుమారు, చన్ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అయినటువంటి అరవింద్ సింగ్లను కూడా తాజాగా ఈ ఛార్జ్ షీట్లో నిందితులుగా అయితే పేర్కొంది. ఈ ఛార్జ్ షీట్ను కూడా పరిగణలోకి తీసుకోవాలనేసి కూడా ఈడీ తరపునటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మట్టా స్పెషల్ జడ్జి కావేరి బవేజాను కూడా కోరారు. అయితే కవిత అరెస్టు చేసినటువంటి 60 రోజులు ఇన్ టైంలో ఆమెని రోల్ పైన కూడా ఛార్జ్ షీట్లో సవివరంగా పొందుపరిచినటువంటి వాటిని కూడా తెలిపారు. అయితే ఈ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశాలపైన కూడా ఈ నెల 20వ తేదీన కూడా వాదన ముగిసిన సంగతి మనకు తెలిసిందే. అయితే జడ్జి కావేరి బవేజా తీర్పును కూడా బుధవారం అంటే 28వ తేదీకి రిజర్వ్ చేసింది. తాజా ఉత్తర్వులతో ఈడీ దాఖలు చేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా స్పష్టం చేసింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రోజుకొక దీంట్లో మళ్ళీ తాజాగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేసీఆర్ గారికి మొత్తం తెలుసని ఆయన ప్రమేయం కూడా ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఈడీ కూడా దానికి సంబంధించి కూడా వాదనలు కూడా కోర్టులో విన్నవించుకునేది. అయితే దీనికి సంబంధించి ఇంకా కేసీఆర్ గారిని కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తారా, ఎంక్వైరీ చేస్తారా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం. దీనికి సంబంధించి మరి కొంతమంది కొత్త పేర్లు కూడా వినిపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి చూద్దాం ఎవరెవరు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వస్తూ ఉంటారు, ఎవరెవరు ఏ విధంగా ఈ కేసులో చిక్కుకుంటారు అనేది కూడా చూడాలి. చివరికి ఇది ఫైనల్గా ఇందులో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.